నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర నలుగురు ఇన్పేషెంట్గా ఉన్నారు. నలుగురు కండిషను స్టేబుల్గానే ఉంది, పరిస్థితి మామూలుగానే ఉంది. ముగ్గురు పేషెంట్లకి వేరే వేరే జబ్బుల వల్ల వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. ఒకళ్ళకి రెగ్యులర్ డయాలసిస్ మీద ఉంటారు ఒక ఆయన, అది బయట ఆర్టీపీసీ ర్యాపిడ్ పాజిటివ్ వచ్చింది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆర్టీపీసీఆర్ చేసి కన్ఫర్మ్ చేశాము, ఆయన డయాలసిస్ మీద ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇంకొక పేషెంట్ ఉన్నారు, ఆయన ల్యూకేమియా వ్యాధితో బాధపడుతున్నారు, బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో. ఆయన మామూలుగా క్యాన్సర్ వార్డులో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితుల్లో ఆయనకి జ్వరం వస్తే టెస్ట్ చేశాము, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చింది. ఇంకొక పేషెంట్ కార్డియాలజీ వార్డులో అడ్మిట్ అయి ఉన్నారు, ఆయనకి జ్వరం వస్తే టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఈ ముగ్గురిని కిందకి షిఫ్ట్ చేసాం. వేరే ఇంకొక కొద్దిగా చాలా తక్కువ సిమ్టమ్స్లో ఉన్న ఒక పేషెంట్ కూడా మన దగ్గర అడ్మిట్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ కోవిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ అయితే చాలా మైల్డ్గా ఉన్నాయి, ఓన్లీ జ్వరం మాత్రమే ఉంది. ముగ్గురు మాత్రం వేరే వేరే జబ్బులతో బాధపడుతున్నారు. అది ఈ రోజుకున్న పరిస్థితి. జనరల్ పబ్లిక్, సామాన్య ప్రజానీకానికి అందరికీ చెప్పే జాగ్రత్తలు ఏంటంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇప్పుడు వచ్చిన వేరియంట్స్లో సిమ్టమెటాలజీ అంత ఎక్కువగా లేదు, లక్షణాలు సీరియస్గా లేవు. 3-4 రోజుల్లో వచ్చిన జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ తగ్గిపోతుంది. అందుకని వ్యాధి గురించి ఎక్కువగా భయపడక్కర్లేదు. పాజిటివ్ వచ్చినా 3-4 రోజుల్లో నెగిటివ్ అవుతుంది కనుక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. జలుబు, దగ్గుకి, జ్వరానికి మందులు వేసుకుంటే 4 రోజుల్లో నెగిటివ్ అవడానికి అవకాశం ఉంది. అందుకని అందరూ మాస్క్ ధరించాలి, బయటికి వెళ్ళినప్పుడు శానిటైజర్ ఒకటి క్యారీ చేసుకోవాలి, అవసరమైనప్పుడల్లా శానిటైజర్ వాడాలి, వీలున్నప్పుడు చేతులు కడుక్కోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, మనిషికి కనీసం 3 అడుగుల దూరం ఉండేట్టు చూసుకోవాలి, గుంపులుగా ఉండే చోట్లకి వెళ్ళొద్దు. ప్రయాణాలు కూడా అవసరాన్ని బట్టి తగు జాగ్రత్తలు చేసుకొని ప్రయాణాలు చేయాలి. అనవసరమైన ప్రయాణాలు మానేయండి. ప్రస్తుతానికి డిసీజ్ స్ప్రెడ్ ఎక్కువ లేదు, ఎక్కువ గాబరా పడద్దు. డిసీజ్ లక్షణాలు కనబడితే చెక్ చేయించుకోమంటారు. జ్వరం, జలుబు, దగ్గు, ఈ లక్షణాలు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలనొప్పి, ఇటువంటి లక్షణాలు. కొంతమందికి అక్కడక్కడ జ్వరము, విరేచనాలు కూడా వస్తున్నాయి. ఇటువంటి వాళ్ళందరూ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్, దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. నెగిటివ్ అయితే ఇంటికి వెళ్ళండి, పాజిటివ్ అయితే మీరు ఉండగలిగితే హోమ్ ఐసోలేషన్లో ఉండండి, లేకుంటే మేము అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. నా పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, విజయవాడ.